నాగర్ కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా పలుకుతున్నాను. ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నాకు ఇన్ని రోజులు చేసిన నేను సేవలో భాగంగా నాకు ఒక అవకాశం అంటూ ఇస్తే ఆ అవకాశం నాకు పదవి కోసం కాదు, బలం పెంచడానికి, పని చేసే సేవ చేయడానికే ఇంకా బలం పెంచినట్టు, నాకు బాధ్యతను పెంచినట్టు తీసుకొని ప్రజలకు సేవ చేసేటందుకు ఇంకా బలం చేకూర్చే అవకాశం ఇవ్వాలి. ప్రజలకు ఇంకా పని చేసి పెట్టాలి. ఏ ఒక్కరి దగ్గర ఏ రోజు కూడా ₹1 లంచం తీసుకోవద్దు. ఇన్ టైంలో వాళ్ళకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. ప్రజలకు మనల్ని నమ్మి మనకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి తోడుగా మనం ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే రాజకీయం చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. అదే ఒక పదవి అన్నట్టుంటే నా పేద ప్రజలకు ఇంకా ఆ పదవితో నేను ఇంకా కొంచెం ఇంకా ఎగస్ట్రాగా పని చేయగలను. నాకు పదవి అనేది ఇప్పుడు చేస్తున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పని చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది తప్ప దాని మీద నాకెంతో మోజు ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. ఐ క్యాంపులు పెట్టడం వల్ల దాదాపు ఒక 10 మందికి ఐ క్యాంపులు నేను చేపట్టడం జరిగింది. గుడికి దాదాపు ఒక 3 లక్షలు పెట్టడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో 100 రోజుల్లో ఇప్పుడు నేను నాకు అవకాశం ఇస్తే 100 రోజుల్లో మా ఆంజనేయ స్వామి టెంపుల్ని మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను, మీరు మళ్ళీ అడగండి. నాకు అవకాశం వచ్చిన రోజు నుంచి కౌంట్ చేసుకుంటా 100 రోజుల్లో మా గుడిని కంప్లీట్గా తీర్చిదిద్ది మా తండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేసే పని చేస్తా. ఏదున్నా నా సొంత డబ్బులతో నేను పెట్టుకుంటున్నా. ఇప్పటివరకు మన పలుకుతున్న ప్రజలకు ఇప్పుడు చేస్తున్న ఇంత యాక్టివ్గా చేస్తున్న ఈ అవకాశం, ఈ సోషల్ సర్వీస్ని భవిష్యత్తులో నేను చనిపోయేంత వరకు కూడా నాకు తోచిన దాంట్లో, నేను సంపాదించిన దాంట్లో నేను చేస్తూనే ఉండాలి. పలువు తండకు మంచి పేరు తెచ్చిపెట్టి మంచి స్థాయిలో ఉంచాలన్నదే నా ఫైనల్ కాన్సెప్ట్. నిజంగా మంచి ఆలోచన. ఒక సర్పంచ్కి ఉన్న బాధలు, ఆవేశం, ఆవేదన, ఆలోచన, కన్నీళ్లు, బాధ, నిజంగా మీరు ఆ గమ్యానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కట్టించిన ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఈ వేదిక నుంచి నేను చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ మీకు. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. వెల్దండ మండలం పలుగుదండ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రమేష్ నాయక్ దగ్గర ఉన్నాం. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు ఇక్కడ ఈ తాండాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాల గురించి వాళ్ళకు రేపు ప్రజల్లో ప్రచారానికి వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ఏం లేదండి, నేను దాదాపుగా గతంలో కోవిడ్ పీరియడ్ నుంచి, కోవిడ్ కంటే ముందు నేను హైదరాబాద్లో లెక్చరర్గా చేస్తున్న టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉండే, నా విలేజ్కి వెళ్తుండాలి, ఏదైనా సమస్య ఉంటే తెలుసుకుంటూ ఉండాలి, ఏదైనా నేను సంపాదిస్తున్న దాంట్లో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలకు నేను సహకరిస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఉండే. కోవిడ్ టైంలో ఏదైతే లాంగ్ పీరియడ్ వచ్చి గ్యాప్ వచ్చిందో ఎడ్యుకేషన్ సిస్టమ్కి, నేను తిరిగి నా పలుకుతండకు రావడం జరిగింది. ఆ కోవిడ్ సమయంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మొత్తం రాష్ట్రం కాకుండా దేశమే కింద మీద అయిన పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో అప్పుడే నేను కరోనా సంబంధించిన ఏదైతే అది మనకు శానిటైజేషన్ ఉందో శానిటైజేషన్స్ పంపిణీ చేయడం జరిగింది. డోనర్స్ సహకారం తీసుకొని, అదేవిధంగా అప్పుడు ఉన్న అందరూ వేరే వేరే ప్రాంతంలో నివసిస్తున్న స్థానిక ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి తిరిగి రావడం జరిగితే వాటర్ ప్రాబ్లం ఉన్నా, కరెంటు వీధి లైట్ల ప్రాబ్లం ఉన్నా, ఇంకో ఏ సమస్య వచ్చినా నేను యాక్టివ్గా ఉండి వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే దాంట్లో కొంచెం ముందుండి యాక్టివ్గా పనిచేస్తుండే. అప్పుడు నేను ఈ తాండాలో ముఖ్యంగా మీరు ఒక సర్పంచ్గా ఈరోజు వాళ్ళకు ప్రజాసేవ చేయడానికి రాజకీయంలో ఒక నామినేషన్ అయ్యబోతున్న సందర్భంలో మీకు పూర్వం ఏమన్నా అనుభవం ఉందా? ఎందుకంటే రాజకీయంలో చాలా వరకు సమాజ సేవ, ఇంకేదన్నా స్వచ్ఛందంగా సేవ చేసుకునే కార్యక్రమంలో ఈ తాండాకి మీరే చేయాల్సిన, ఎందుకు ఈ విధంగా ఆలోచన తీసుకున్నారు? ఏం లేదండి, యాక్చువల్గా మాది పేద కుటుంబం. తల్లి 2006లో చనిపోయింది. నాన్న వ్యవసాయం, వలస వెళ్ళి బొంబాయి వెళ్ళి మా పూట గడపక లేకపోయే పరిస్థితులు అక్కడ ఉంటే, ఏదో మేము చదువుకున్నాం, నేను తమ్ముడు మేమంతా చిన్నగా చదువుకున్న తర్వాత కొంచెం వాళ్ళు మళ్ళీ తిరిగి మా ప్రాంతానికి రావడం, మా నాన్న కానీ మా బ్రదర్స్ కానీ ఇక్కడ ఉండి మళ్ళీ మేము ఇక్కడే సెటిల్ అవ్వడం, అవన్నీ జరిగిన తర్వాత చిన్నప్పుడు తల్లి ఉండేది, ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడం, నేను 4th క్లాస్ 5th క్లాస్లో ఉన్నా. చదువుకునే రోజుల్లో కనీసం నాకు అన్నం కూడా దొరకకపోయేది. తల్లి ఉండి కొంచెం ఆమెకి హెల్త్ బాగలేకపోవడం, కనీసం మాకు కూడా చూసుకునేది కాదు, నాకు మా తమ్ముడికి.
ఆ టైంలో కష్టం విలువ తెలిసింది. ఆవులు ఉండే మాకు స్కూల్కి వెళ్ళేటోని తిరిగి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి నేను రావడం, మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళడం, నేనే మా అంట్లు తోముకోవడం, వంటలు చేసుకోవడం, తింటే తినడం, దొరికితే దొరికింది లేదంటే లేదు, గొడ్డు కారం కూడా దొరకని పరిస్థితిలో ఆ రోజు అనుభవించాను నేను. అందరూ నా స్థానిక ప్రజలకు, నా పలువుతండలో ఉన్నటువంటి చాలా మందికి అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలుసు మా గురించి. ఒక ఆలోచన వచ్చేది, నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినాక నేను డిగ్రీలో వచ్చేసి డిగ్రీ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ జరుగుతుంటే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చినాయి నాకు. ఇంటర్మీడియట్లో నేను ఆర్ట్స్ గ్రూప్, మంచి మార్క్స్ వస్తే డిగ్రీలో నేను ప్రవేశం కోసం వెళ్తే నిజాం కాలేజీలో కౌన్సిలింగ్ జరుగుతుంది. నేను సర్టిఫికేట్స్ తీసుకొని పోయినా, మెరిట్లో ఉన్న నాకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేవు. అక్కడ లేకపోయేసరికి నాకు తెలియదు, తొందరగా కౌన్సిలింగ్ డేట్ ఉంది నిజాం కాలేజీలో, నాకు క్యాస్ట్ ఇన్కమ్ కావాలి తెలియదు. లోకల్లో ఉండే మా వాళ్ళకు, అప్పుడు రాజకీయం చేసే ఆ లీడర్లను మా అన్న వెళ్ళి కలవడం, క్యాస్ట్ ఇన్కమ్ కావాలి మా తమ్ముడికి అన్ని ముందు రోజు వెళ్ళి కలవడం, 2 days ముందు వెళ్ళి కలవడం, వాళ్ళకు సంప్రదిస్తే వాళ్ళు అందిస్తాం మేము కౌన్సిలింగ్ వరకు అని చెప్పారు. ఆ రోజు కౌన్సిలింగ్ అవుతుంది, నాకు సర్టిఫికేట్ లేదు. నాకు అక్కడ నిజాం కాలేజీలో సీట్ మిస్ అవ్వడం జరిగింది. 900 పైన మార్కులు వచ్చినాయి ఇంటర్మీడియట్లో, మెరిట్లో ఉన్నా లేదు. అంటే అప్పుడున్న లోకల్లో ఉండే రాజకీయ నాయకులను కలిసేవాళ్ళం ఏదైనా పని చేసి పెడితే. ఆ రోజు ఆ బాధ, నాకు ఆ సర్టిఫికేట్ లేకపోవడం, నాకు సీట్ మిస్ అయింది అక్కడ. దానివల్ల నేను మామూలు ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ కోసం వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు అనిపించింది, అంటే రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది ఇవన్నీ, వాళ్ళు చేసి పెట్టాలి కదా, అంటే దానివల్ల నాకు ఒక ఇబ్బంది జరిగింది అనేది ఆ రోజు మొదలైంది నాకు విప్లవం. నేను కూడా కొంచెం చదువుకొని కొంచెం ఏదైనా తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థుల కోసం కానీ, యువకుల కోసం కానీ, స్టూడెంట్స్ కోసం ఏదైనా నేను చేయాలి అనే తపన ఆ రోజు మొదలైంది నాది ఆలోచన, సోషల్ సర్వీస్లోకి రావాలని. ముఖ్యంగా మీరు ఆ రోజు మీకు ఎదురైన ఆ సమస్య వల్ల రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? రాజకీయంగా మీలాంటి వాళ్ళకు సేవ చేయాలనుకున్నారా? చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా కొన్ని సర్టిఫికెట్ ప్రాబ్లం వచ్చి మీరు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? అంటే నేను ఇప్పుడు చేస్తున్నా అండి మీ టీవీ ద్వారా నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పటికీ కూడా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ నేను భరించిన సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ నేను చేస్తున్న విద్యార్థుల కోసం క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, చనిపోయిన వాళ్ళకు డెత్ సర్టిఫికేట్లు కానీ, క్రాప్ లోన్లు కానీ, ఇంకా పేపర్ వర్క్లు ఏదైనా విద్యార్థులకు వచ్చేసి గురుకులాల్లో సీట్ల విషయం కానీ, ఇంకా రకరకాల సర్టిఫికేట్ల విషయాలు కానీ, ఇవన్నీ ఇక్కడ నుంచి మండలానికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను అడిగి ఇక్కడ వెళ్తూ రావడం, ఇలా అధికారులు డిలే చేయడం, అక్కడ వాళ్ళకు పనులు ఇచ్చిపెట్టి దాని చుట్టూ తిరగడం, ఇవన్నీ గమనించిన నేను. ఇవన్నీ లేకుండా చూడాలి, నేను పని చేయాలి చదువుకోనని అంతో కొంత ఏదో ఈ సమస్యలు అనేది లేకుండా నా పలువుతండలో ఉన్న విద్యార్థుల కోసం కానీ అవన్నీ ఆలోచన చెయ్యాలి. నాకు వచ్చిన సమస్య ఎప్పుడు ఎవరికి రాకుండా ఉండాలంటే నేను ఏదో నాకున్న టైంలో నేను వారి కోసం ఈ పని చేసి పెట్టాలి, పేపర్ వరకు అనేది నా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే, ఈ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు? దాదాపుగా ఇప్పుడు 730 దాకా ఉంటారు సార్. 730. గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే గ్రామంలో ఉన్న పలు సమస్యల మీద కొన్ని కార్యక్రమాలు చేసే విధానంగా ఒక సర్పంచ్గా ఉన్న పనులు. సో ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యల మీద మీరు పోరాటం చేయాలనుకున్నారు? ఎలాంటి సమస్యల మీద ఇక్కడ వారికి మీరు అందించాలనుకుంటున్నారు? రేపు పోరాటం అని కాకుండా, గతంలో మా ఫ్యామిలీ నుంచి మా వదిన గారు ఉప సర్పంచ్గా ఉన్నారు. మా ఫ్యామిలీ నుంచే మా వదిన గారు ఉప సర్పంచ్గా ఉన్నారు. ఆమె అన్ఎడ్యుకేటెడ్. సో మా ఫ్యామిలీ నుంచి నేను కొంచెం చదువుకున్న వ్యక్తిగా నేను ఆ పోస్టింగ్ ప్లాట్ఫామ్తోని కొంచెం పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం జరిగింది. దాని నుంచి నేను ఏమంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ మీద, పరిపాలన వ్యవస్థ మీద కొంచెం సబ్జెక్ట్ పెంచుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు, వాటి మీద పేపర్ వర్క్, స్టడీ వర్క్ చేయడం, ఏ నిధులు ఎట్లా వస్తాయి, ఏం చేయాలి, ఏమేమి ఉంటాయి, ఆ ఫండ్ నుంచి ఏమేమి చేయొచ్చు మనం అనేది నేను తెలుసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకేదైనా వీధి బల్బుల సమస్యలు ఉన్నా కానీ, క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అవన్నీ చూసుకోవడం కోసం నేను గతంలోనే దాదాపుగా 1 కోటి రూపాయలతోని ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి కానీ, ఐక్యత ఫౌండేషన్ సహకారంతో కానీ, NREGS నుంచి కానీ, ఇవన్నీ వాటి సహకారంతో సర్పంచ్ గారు, అప్పుడు ఉన్న సర్పంచ్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటూ మేము దాదాపుగా 1 కోటి రూపాయలతోని దాదాపుగా CC రోడ్ల వర్క్ చేయడం జరిగింది తండలో.
అంతకంటే ముందు అసలు మా తండలో సీసీ రోడ్లు అనేది ఒకటి కూడా లేకుండే. దాదాపుగా సీసీ రోడ్లు వేస్తున్న సమయంలో ఆనందం అనిపించింది. కొన్ని లింక్ రోడ్లు లేకుండే, కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసినాం. కొన్ని అడ్డంగా ఉన్న వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ చెట్లు కానీ అన్ని తీసేసి అన్నిటి కనెక్టివిటీ ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో దాని మీద వర్క్ చేసి దాదాపుగా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడున్న సమస్య ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని మంజూరైనాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది? ఇప్పటి వరకు ఒక 6 మందికి రావడం జరిగింది మొదటి విడతలో. మాకు అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ మనకున్న లిమిట్ ఏదైతే లిమిట్ ఉందో 3500 కాన్స్టిట్యున్సీకి, అందులో మండలానికి వచ్చేసరికి ఉన్న లిమిట్లో మా పలువు తండ కేటాయించినవి 6 అన్నమాట. ఇంకా మాకు చాలా నీడు ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 20 నుంచి 25 మెంబర్స్కి నిరుపేదలు ఉన్నారు. ఇల్లు ఇస్తే కట్టుకునేటందుకు రెడీగా ఉన్నవారు ఇంకా ఉన్నారు మా తండలో. కాబట్టి మాకు ఇంకా 20 నుంచి 25 ఇండ్లు ఉంటే మా పేద వాళ్ళకు, నిరుపేద ఇండ్లు లేని వాళ్ళకు మేము సహకరించినట్టు ఉంటుంది, వాళ్ళకు గూడు లేని వాళ్ళకు గూడు ఇచ్చినట్టు ఉంటుంది అనేది మా కాన్సెప్ట్. ఈ గ్రామ పంచాయతీలో రేషన్ కార్డుల సమస్య ఏమైనా ఉందా? దాదాపుగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డుల గురించి ఏదైతే ఆ ప్రోగ్రామ్ స్పీడప్ చేయడం జరిగిందో, అందులో గత మార్చిలో ఏదైతే ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా గ్రామ సభలు నిర్వహించి అప్లికేషన్స్ తీసుకున్నారో రేషన్ కార్డుల గురించి, దాదాపుగా దగ్గరుండి యాక్టివ్గా ఉండి ఒక దాదాపుగా 230 నుంచి 250 మంది ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కొత్తగా జాయిన్ చేయించిన, యాడింగ్ ఉన్న వాళ్ళకు యాడింగ్ చేయించిన, దగ్గరుండి మండల ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ, ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ 250 మందికి ఇప్పటివరకు మేము రేషన్ కార్డు దగ్గరుండి వారికి ఇప్పించడం జరిగింది. ప్రస్తుతానికి మీరు ఐక్యత ఫౌండేషన్ లో ఒక వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కూడా సేవా కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ ఈ తాండాలో ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు మీరు ఏమన్నా హెల్త్ పరంగా కావచ్చు, హై చెకప్ అంటే ఏదన్నా కంటి వైద్య శిబిరాలు కూడా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఐక్యత ఫౌండేషన్ సహకారంతో గత 3 ఏళ్ల క్రితం ఎవరైతే ఇప్పుడు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి సార్ గారు, మా ఉమ్మడి గ్రామ పంచాయతీ చౌదరిపల్లి ప్రాంతం, మా ఉమ్మడి జీపీ అది, అన్నగారు 2022లో రావడం జరిగింది జూలైలో. అక్కడి నుంచి అంతకంటే ముందు మాకు 2018 ఎలక్షన్ కంటే ఆ టైంలో ఆయన పార్టీ కోసం పనిచేయడానికి యుఎస్ నుంచి వదిలి ఇక్కడున్న అప్పటి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారి కోసం పనిచేయడానికి రావడం జరిగింది. అప్పుడు మేమంతా మా ఉమ్మడి జీపీ పర్సన్ కదా, సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చారు కదా ఒక ఎన్ఆర్ఐ, మేము కూడా ఆయనకు తోడ్పాటు అందియాలి, యాక్టివ్గా ఆయన వెంబడి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు అటాచ్ అవ్వడం జరిగింది, సార్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అప్పుడు పరిచయం అయినాం. తర్వాత సార్ 2022లో యాక్టివ్గా విదేశాలను వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి సమాజ సేవలో ఆయనకున్న స్పిరిట్ ముందు మేము కూడా ఆయనతో జాయిన్ అయినాం. అప్పటి నుంచి కార్యక్రమాలు చేసినాం. దాదాపుగా ఒక 1.5 సంవత్సరం వరకు తాలూకాలో ఉన్న అన్ని గ్రామాలు, అన్ని తండలు తిరగడం జరిగింది. అందులో నేను కూడా ఒక ముఖ్య వ్యక్తిని పని చేసినాం. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ సార్కి ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఒక ఇది ఉండే, టికెట్ వస్తుంది పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండాలని ఉండే, అది రాలేకపోయింది. తర్వాత కొన్ని కార్యక్రమాలు సారు కొంచెం ఎక్సీడ్ చేసుకుంటూ లిమిట్ చేసుకుంటూ ఉండడం, అంటే కొన్ని మెడికల్ క్యాంపుల మీద, ఐ క్యాంపుల మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ చూపడం వల్ల కొన్ని స్టార్టింగ్లో చేసిన మేము కార్యక్రమాలు కొన్ని ఆపడం జరిగితే, ఫౌండేషన్లో చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫౌండేషన్ కార్యక్రమాలు ఆగొద్దు, అది అమౌంట్ సారదనుకోండి నాదనుకోండి ఏమైనా అనుకోండి, వాస్తవంగా తర్వాత చేసే కార్యక్రమాలని నేనే పెట్టుకున్నాను. మా పలువుతండకు 2023 కదా ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. అంతకంటే ముందు అన్ని ఏ కార్యక్రమం చేసినా పలువుతండకు ఫౌండేషన్ సహకారంతో ఒక ల్యాప్టాప్ కానీ, టెంపుల్కి 3 లక్షలు కానీ, ఆ సీసీ రోడ్లో ఒక 20 లక్షలతో కానీ, ఒక వలస వచ్చిన కుటుంబానికి 25,000 రూపాయలు కానీ, ఇంకో 25,000 ఒక ఎంబీబీఎస్ అమ్మాయికి కానీ, ఇలా చావులకు ఇంకా హాస్పిటల్కి ఒక 10 మందికి ఇప్పించడం కానీ, మా అంగరంగ వైభవంగా జరుపుకునే తీజ్ పండుగ అని ఉంటుంది, ఆ తీజ్ పండుగ కోసం 50,000 రూపాయలు ఇప్పించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ నేను ఫౌండేషన్ సహకారంతో, మా పలువుతండలో ఉన్న పెద్ద మనుషులు అందరి సహకారంతో, మా ప్రాంతం, మా ఉమ్మడి జీపీ కథా సారథి అని
మమ్మల్ని కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ చూడడం, మా పలువుతండ కూడా నా చౌదరిపల్లి అనే ఉద్దేశంతో ఆయన దాని డెవలప్మెంట్ కోసం కొంచెం పూనుకున్నారు. ఇంతవరకు చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వాటిని నేను మళ్ళీ ఈ కార్యక్రమాలు పబ్లిక్కి ఏదైనా చావు ఉంటే పైసలు ఇవ్వడం, ఆర్థికంగా ఏదో నాకు తోచినంత ఇవ్వడం, ఇంకోటి వచ్చేసి హాస్పిటల్లో ఉంటే నాకు తోచినంత ఏదో కొంచెం సాయం చేయడం, ఇలాగే ఎవరైనా ఇంకేదైనా ఇబ్బంది పడితే ముసలి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు తోచినంత ఇవ్వడం, ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను నేను. ఏ పదవి లేకుండానే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపరచడం కావచ్చు, చాలా సమస్యలు కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన విధానం, అంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఒక సర్పంచ్గా ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయంతోనే ఈ రోజు మీరు ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారంటే ఏం చెప్తారు? మీరు చూడండి అన్న, గత 4 సంవత్సరాలు కోవిడ్ నుంచి ఇప్పటి వరకు ఒక 5-6 సంవత్సరాల పీరియడ్లో నేను నా ఫ్యామిలీకి కానీ సమయం, నా పిల్లలకు కానీ సమయం ఇచ్చిన రోజులు లేవు మ్యాక్సిమం. ఎందుకంటే పొద్దున్న లేచి నాకు నా వ్యక్తిగతంగా నేను సేవా కార్యక్రమాలు చేయాలంటే నేను ఆర్థికంగా కొంచెం అంతో కొంత ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం డైరీ ఫార్మ్స్, వాటర్ ప్లాంట్, షాప్ ఉండే, ఇవన్నీ దీనివల్ల ఇంకా కొంచెం బయట చిన్నపాటి రియల్ ఎస్టేట్ ఏదైనా ఉంటే టైం ఉంటే చేయడం, దాని మూలాన వచ్చిన డబ్బుతోని నేను నా పలువుతండలో ఉన్న ప్రజలకు, పేదవారికి, మధ్యతరగతి కుటుంబాలకు నా అవసరం కోరి వచ్చిన వాళ్ళకి ఏదైనా అంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను వారి కోసం. పలుగుతాండ గ్రామ అభివృద్ధి కోసం ఇంకేమన్నా రేపు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, అలాంటి ఆలోచన ఇంకేముంది? అంటే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది? అభివృద్ధి విషయంలో అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది. మాకు రోడ్లు అయిపోయినాయి, మేము కొంత మిస్టేక్ చేసుకున్నాం. యాక్చువల్లీ అండర్ డ్రైనేజ్ వేసినాక రోడ్లు వేసేది ఉండే, ఇప్పుడు కంప్లీట్ రోడ్లు ప్యాక్ చేసినాం. సైడ్కి వెళ్ళి మేము అండర్ డ్రైనేజ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి మేము భవిష్యత్తులో ఏదైతే సీసీ రోడ్లు వేసినామో దాన్ని కట్ చేపించి మిషన్ త్రూ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని వాడుకొని మిషన్ త్రూ కట్ చేపించి కంప్లీట్గా తండలో ఉన్న ప్రతి గల్లీకి అండర్ డ్రైనేజ్ సమస్యను ఫస్ట్ రూపుమాపాలి. ఇంకొకటి కరెంటు సమస్య అనేది ఉంది మాకు, చాలా వరకు పోల్స్ కావాలి. ఇంకా కొంచెం పై మా తండం మధ్యలంగా ఒక పెద్ద లైన్ ఏదైతే ఉందో అది ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా వైర్ తెగి పడితే అది మధ్యలంగా ఉంది కాబట్టి అక్కడ పబ్లిక్ ఎవరైనా ఉంటే ఆ వైరు ఏదైనా జరిగి కింద పడితే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని పక్కనంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. పలుగుతండ గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ఉచిత వైద్యం కావచ్చు, జాబ్ మేళ కావచ్చు, కంటి వైద్య శుభ్రాలు కావచ్చు, అంటే ముఖ్యంగా ఈ 2 విషయాలు చెప్పుకొచ్చారు. యువతకి జాబ్ మేళలో మీరు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారా? యువతకు జాబ్ మేళ ప్రయత్నంలో భాగంగా మా పలుగుతండ నుంచి కూడా మా యువకులు చాలా మంది జాబ్ మేళకు రావడం జరిగింది. అందులో కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది షార్ట్ లిస్ట్ లో, కొంతమంది వెళ్ళడం జరిగింది, కొంతమంది వెళ్ళకపోవడం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళను నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వండి, ఏదో మంచి చదువుకొని మంచిగా ఉంటే మనం కూడా మన తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవచ్చు, మన ఊరికి పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను జాబ్ మేళాలకు ఇంట్రెస్ట్ చూపడం జరిగింది విద్యార్థుల కోసం. ఈ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్గా మీరు ఈ రోజు నామినేషన్ వేసి ప్రచారంలోకి వెళ్ళబోతున్న సందర్భంగా చివరిగా చెప్పండి, ఈ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్పదలుచుకున్నా, నాకున్న 24/7 సమయంలో నేను 24/7 నా ప్రజలకు అందుబాటులో ఉంటాను. మీరు అడగండి, నా విలేజ్లో ఇప్పుడు ఓటర్స్ ఎవరైనా మీకు కలవచ్చు, మా ప్రాంత ప్రజలు ఎవరైనా కలిస్తే 24/7 మీరు ఎక్కడ ఎవరిని అడిగినా నేను అందుబాటులో ఉంటా అని చెప్తాను. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా నన్ను కోరి, నా అవసరం కోరి నా దగ్గరికి వెళ్తే పని అవుతుందని నమ్మి వచ్చిన వారి కోసం ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటా. 24/7 వారి కోసం. ముఖ్యంగా నేను ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తా. ఎందుకంటే అనారోగ్యంతో మా అమ్మ చనిపోయింది గతంలో. తండ్రి లేని బాధను నేను చూసినాం. తండ్రి లేడు, దూర ప్రాంతం వెళ్ళాడు. మేము దగ్గరుండి చిన్నప్పుడు కనీసం వండుకొని తినని పరిస్థితిలో ఉన్నా. అంటే అనారోగ్యం విషయంలో, అంటే హెల్త్ విషయంలో నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. చిన్న చిన్న సమస్యల కారణంగా సమస్యలు పెద్దగా వారి కుటుంబాలు కూడా కోల్పోవాల్సిన, చిన్నపిల్లలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుండే. అంటే భవిష్యత్తు వాళ్ళ ఏదైతే జీవితం ఉందో, అది ఏదైతే ఉందో అది మన చేతిలో ఏం లేదు. కానీ నా ప్రయత్నం ఏంటంటే ఆరోగ్యం విషయంలో తండలో ఉన్న ముసలి వాళ్లకు, ఇంకేదైనా యాక్సిడెంట్ అయినా అమ్మలకు, అమ్మమ్మలకు, తాతలకు, ఎవరికైనా అన్నలకు, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ఏ హాస్పిటల్కైనా వెళ్ళాలి, వాళ్ళకి చూపించాలి.
వాళ్ళకు అన్నిటికీ అందుబాటులో ఉండాలి, ఎన్ని రోజులైనా వాళ్ళ కోసం వెళ్ళి చూపించి వాళ్ళకు వైద్యం పరంగా నేను సహకరించాలనేసి ఉండే. మెడికల్ క్యాంప్ లో భాగంగా నేను ఇంతకు ముందు 1 year బ్యాక్ నేను ఎన్ఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఒకసారి ఒక 80 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అందులో కొంతమందికి కొన్ని రకాల చికిత్సలు చేయడం వల్ల కొంచెం అలర్ట్ అయ్యారు వాళ్ళు, అక్కడ అది చేయడం జరిగింది. తర్వాత రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ ఐక్యత ఫౌండేషన్ సహకారంతో మెడికల్ క్యాంపు, మెడికల్ 1 మెడి హబ్ సహకారంతో అది నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 270 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో కొంతమందికి కొన్ని రకాల టెస్టులలో కొన్ని ఐడెంటిఫై అయినాయి, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్. వాళ్ళు మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి కూడా చూపించుకొని అలర్ట్ కొంచెం జాగ్రత్త వహించడం కూడా జరిగింది. అటువంటిది ఏదైనా ఇబ్బంది పడి ఏదైనా సమస్య వచ్చి ఏదైనా అంబులెన్స్ సహకారం కోరినా అంబులెన్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం, అంబులెన్స్ లేని సమయంలో ఏదైతే ఈ కారు ఉండడం జరిగిందో ఆ కార్ని అంబులెన్స్ గా మార్చి ప్రజలకు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఎంత దూర ప్రాంతకైనా నా సొంత డబ్బులతో తీసుకుపోయి వారికి ఆరోగ్యం పరంగా నేను సహకారం అందించడం జరుగుతుంది. ఒకవేళ పలుకుదండ గ్రామస్తులు ఒకవేళ ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఫైనల్ గా అండి ఏం లేదు, ప్రజలకు పలుకుదండ మా పలుకుదండ ప్రజలకు నా మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇతను పని చేయగలుగుతాడు, చేసి పెడతాడు, ఎంత దూరమైనా వస్తాడు, సమస్య ఉందంటే అందరికీ అందుబాటులో ఉంటాడు అనే ఒక నమ్మకం ఉంది ప్రజలకు ఆల్రెడీగా. నేనేం చెప్పగలుగుతున్నా వారి కోసం అంటే, నాకు ఇన్ని రోజులు చేసిన నేను సేవలో భాగంగా నాకు ఒక అవకాశం అంటూ ఇస్తే ఆ అవకాశం నాకు పదవి కోసం కాదు, బలం పెంచనీకే, పని చేసే సేవ చేయనికే ఇంకా బలం పెంచినట్టు, నాకు బాధ్యతను పెంచినట్టు తీసుకొని ఒక 20 ఏళ్ళు, ఇప్పటికు నాకు ఒక 34 సంవత్సరాలు, నాకు 55 ఏళ్ళు వచ్చే వరకు నాకు భగవంతుడు ఆయుష్ ఇస్తే ఒక 20 years ఈ ఒక్కసారి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు సేవకు పట్టం గడతారు అనే ఒక అది తీసుకొని ప్రజలకు సేవ చేసేటందుకు ఇంకా బలం చేకూర్చే అవకాశం ఇవ్వాలి, ప్రజలకు ఇంకా పని చేసి పెట్టాలి. ఏ ఒక్కరి దగ్గర ఏ రోజు కూడా ₹1 లంచం తీసుకోవద్దు, ఇన్ టైంలో వాళ్ళకు అందుబాటులో ఉండాలి, ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. ప్రజలకు మనల్ని నమ్మి మనకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి తోడుగా మనం ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే రాజకీయం చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు, ప్రజలకు సేవ చేసేటందుకు సేవ అనేది ఒక వ్యక్తిగా ఒక రమేష్ నాయక్ నేను పోయి బయటికి నేను రమేష్ నాయక్ అని చెప్పగలుగుతా, ఒక ఎంఆర్ఓకో, ఒక ఎస్ఐకో, ఒక సిఐకో, ఒక బ్యాంక్ మేనేజర్. అదే ఒక పదవి అన్నట్టుంటే నా పేద ప్రజలకు ఇంకా ఆ పదవితో నేను ఇంకా కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా పని చేయగలుగుతా. అప్పుడు వెళ్ళి దానికోసమే తప్ప నాకేదో పదవి కావాలి దాంతో నేను ఎంజాయ్ చేయాలని లేదు. నాకు పదవి అనేది ఇప్పుడు చేస్తున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పని చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది అంతే తప్ప దాని మీద నాకెందో మోజు ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. అవకాశం ఇస్తే నా ప్రాంత ప్రజలకు పలుకుతండ గడ్డ ప్రజానికానికి అందుబాటులో ఎల్లవేళలా చాలా చేసినాం, ఇంకా కొన్ని చెప్పలేదు మీకు. ఐ క్యాంపులు పెట్టడం వల్ల దాదాపు 10 మందికి ఐ క్యాంపులు మేము చేపట్టడం జరిగింది. గుడికి దాదాపు 3 లక్షలు పెట్టడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో 100 రోజుల్లో ఇప్పుడు నేను నాకు అవకాశం ఇస్తే 100 రోజుల్లో మా ఆంజనేయ స్వామి టెంపుల్ని మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను, మళ్ళీ అడగండి. నాకు అవకాశం వచ్చిన రోజు నుంచి కౌంట్ చేసుకుంటా 100 రోజుల్లో మా గుడిని కంప్లీట్ గా తీర్చిదిద్ది మా తండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేసే పని చేస్తా. ఇంకోటి, చాలా మందికి వైద్యం పరంగా నాకు ఇంట్రెస్ట్ అని చెప్పినా కదా, వైద్యం అనేది నేను చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తా. అందులో ఒక 50 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది, ఒక ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కలిపి ఒక 10 లక్షల సాయం నేను చేయడం జరిగింది. యువకుల కోసం దాదాపుగా వినాయక చవితి ఇటువంటివి వస్తే భక్తి భావం పెంపొందించేందుకు వారి కోసం యువకులను కూడా మాలాగా వాళ్ళను ఒక ఇన్స్పైర్ గా తీసుకోవాలి. ఒక పర్సన్ ఇలా చేస్తుంది కదా, మేము కూడా భవిష్యత్తులో వీళ్ళలాగా ఎవరో ఒకరు కష్టపడి వాళ్ళు తోచిన దాంట్లో తన ప్రాంతానికి కూడా ఒక ఏజ్ లిమిట్ అయినాక మనకు చేతగానప్పుడు మనల్ని ఇన్స్పైర్ గా తీసుకొని కొందరు యువకులు వస్తారు కదా, వారికి ఎంకరేజ్ చేయడం కోసం దాదాపుగా ప్రతి వినాయక చవితికి చందాల రూపంలో ఇచ్చి భక్తి భావాన్ని పెంపొందించి వాటికి కూడా చాలా అమౌంట్ పెట్టడం జరిగింది. నేను చెప్పలేను, దాదాపుగా lakhs లోనే ఉంటాయి. అవన్నీ కూడా నా సొంత డబ్బు, ఎవరి దగ్గర అడిగింది లేదు. ఇప్పటి వరకు ఏ లీడర్ దగ్గర ₹1 ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగింది లేదు. ఏదున్నా నా సొంత డబ్బులతో నేను పెట్టుకుంటున్నా ఇప్పటివరకు మా పలుకుతున్న ప్రజలకు.
వార్డు మెంబర్ల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇప్పటికీ దాదాపు ఒక నలుగురు వార్డు మెంబర్లు ఏకగ్రీవం కావడం జరిగింది. మా ప్యానెల్ మీద, నా ప్యానెల్ మీద నిలబడ్డ నలుగురు వార్డు మెంబర్లు ఏకగ్రీవం జరిగింది. మిగిలింది 4 వార్డు మెంబర్లు. వాటికి పోటీ జరుగుతుంది, ఎలక్షన్ జరుగుతుంది. సర్పంచ్తో పాటు 4 వార్డులకు ఎలక్షన్ జరుగుతుంది. వీలైతే రేపటి వరకు విత్డ్రాల్ ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఒకరిద్దరు దాంట్లో విత్డ్రా చేసుకునే ప్రయత్నం, అవకాశం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అమౌంట్ వేస్ట్ అవ్వకుండా ఆ అమౌంట్ని ఏదైనా మంచి కార్యక్రమాలు వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను ఈ భూమి మీద బతుకున్న రోజులు నాకు ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు అనుకోండి. ఒకవేళ ఇంకా అవకాశం వస్తే నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఇంత యాక్టివ్గా చేస్తున్న ఈ అవకాశం, ఈ సోషల్ సర్వీస్ని భవిష్యత్తులో నేను చనిపోయేంత వరకు కూడా నాకు తోచిన దాంట్లో, నేను సంపాదించిన దాంట్లో నేను చేస్తూనే ఉండాలి. చనిపోయే రోజు ఫలానా వ్యక్తి ఏదో కొంత మంచి కార్యక్రమాలు చేసిపోయిండు అనేది నాకున్న తర్వాత నా పిల్లలకు, నా భార్య, ఎవరైనా సరే నా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకు నా గురించి 2 మాటలు మంచి చెప్పేటోళ్ళే ఉండాలి తప్ప నా గురించి అతను చెడు ఉండే అనేటట్టు చేయకూడదు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోవద్దు. ప్రమాణం చేసి చెప్తా, పదవిని చాలా సక్రమంగా బాధ్యతగా నిర్వహిస్తా, చాలా ఖచ్చితత్వంగా పనిచేస్తా. ఎందుకంటే అవినీతి చేయరాదు అనే ఉద్దేశంతో ఇప్పటివరకు 1 రూపాయి తీసుకోలే ఎవరి దగ్గర. పని పర్ఫెక్ట్గా చేయాలి. నన్ను నమ్మి ఇంత దూరం నుంచి, ముఖ్యంగా నా హైదరాబాద్లో దూర ప్రాంతం వెళ్ళి నివసిస్తున్న నా పలువుతండ ఓటర్ల కోసం, వారికి కూడా ఏదైనా ఆఫీస్లో పోటీ ఇంకేదైనా అవసరం వస్తే అందుబాటులో ఫోన్లో టచ్ ఉంటుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా వారి కోసం ఇక్కడి నుంచే పని చేసి పెట్టి వాళ్ళకు ఇవ్వడం. ఇంకోటి, నాకు అవకాశం వస్తే ఇన్ని కార్యక్రమాలు చేయడానికే ఒకవేళ నాకు ఒక్కరికే అంత టైం సరిపోలేని పరిస్థితి ఉంటే నేను నాకు హెల్ప్గా ఒక వాలంటీర్ని పెట్టుకొని సర్పంచ్కి ఏదైతే జీతం వస్తుందో అది ఎంత ఉందో 6,000 7 5 ఎంతనైనా ఉండొచ్చు. ఆ అమౌంట్ని నేను నా పర్సనల్గా తీసుకోకుండా వారి కోసం ప్రతి పని పబ్లిక్కి మండలం చుట్టూ ఎవరో తిరగొద్దు. నా ప్రాంత ప్రజలు ఇక్కడే ఉండి ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఫైల్ ఇచ్చిపోతే, మా వాలంటీర్కి ఇచ్చిపోతే వారికి కావాల్సిన అన్ని పనులు ఇక్కడి నుంచే మేము చేసి పెట్టడం జరుగుతుంది. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, మేము ఆఫీస్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఉండాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో గతం ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏదైతే ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉండడం ఉద్దేశం కోసమే ఆ వర్క్లోనే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక పర్సన్ని పెట్టి చేపించే బాధ్యతను నేను తీసుకుంటా. ఎందుకంటే ముసలి వారి కోసం నేను బాగా కాన్సన్ట్రేషన్గా పనిచేస్తా. ఏం ఇబ్బంది లేకుండా పలువుతండను నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దంతా ఉందో లేదో తెలియదు, కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా పలువుతండను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఈ 5 ఏళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని, వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా యాక్టివ్గా ఇదే స్పిరిట్తో ముందుకెళ్ళి వారి కోసం ఖచ్చితంగా పనిచేసుకుంటూ ఏదో ఒక రోజు పలువుతండకు మంచి పేరు తెచ్చిపెట్టి మంచి స్థాయిలో ఉంచాలనేదే నా ఫైనల్ కాన్సెప్ట్. నిజంగా ఒక మంచి ఆలోచన. ఒక సర్పంచ్కి ఉన్న బాధలు, ఆవేశం, ఆవేదన, ఆలోచన, కన్నీళ్లు, బాధ, నిజంగా మీరు ఆ గమ్యానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కట్టించిన ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఈ వేదిక నుంచి నేను చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ మీకు. సో మొత్తానికి రమేష్ నాయక్ గారు ఏదైతే పలుగుతండ కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నా ఉద్దేశం విద్య, వైద్యం, ఉపాధి. ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడొద్దు, అనారోగ్యంతో చనిపోవద్దు. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేక మా అమ్మ చనిపోయింది. ఎవరు కుటుంబంలో కూడా ఎవరు బాధపడకుండా అందరూ సంతోషంగా ఉండాలని ఏదైతే నిశ్చయంతో ఈ రోజు పలుగుతండలో నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సో అందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపిస్తారని, ఒకవేళ గెలిపించినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఇలాంటి ఇబ్బందులు లేకుండా నా వంతు ప్రయత్నం చేసుకుంటూ మరింత అభివృద్ధి దిశగా ఈ పలుగుతండని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నా వంతు కృషి చేస్తానని రమేష్ నాయక్ గారు చెప్తున్నారు. మొత్తానికి పలుగుతండ గ్రామ పంచాయతీ నుండి చూస్తూనే ఉండండి మీటి న్యూస్. నేమ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు శుభాకాంక్షలు. ముందు